వినాయక చతుర్థి మనకి నవరాత్రులుగా పిలువబడుతున్నాయి. దీన్ని గాణాపత్యం అని పిలుస్తారన్నమాట. అయితే గణపతికి ప్రీతిగా 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఆరాధించటం విశేషం. గణపతిని 9 రోజులు కనుక చేస్తే ఆ గణపతి అత్యంత ప్రీతిదాయకమని మనకి శాస్త్రముల ద్వారా తెలుస్తున్నాయి. నవరాత్రులు అనేవి అన్ని చోట్ల ఉన్నాయి. అలా వైనాయకీ నవరాత్రులను పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా గణపతిని 9 రోజులు ఉత్సవం జరపడం ఎంతో విశేషమైనటువంటిది. గణపతి సహజంగా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవాడు. గణపతి అంటే విఘ్నములను ఎప్పటికప్పుడు హరింపజేసేవాడు. విఘ్నకర్తారో విఘ్నహర్తారః. ఆ గణపతి స్వామి విఘ్నాల్ని కలగజేస్తాడు. ఎప్పుడంటే మనకి బయటికి వెళ్ళేటప్పుడు ప్రమాదం పొంచి ఉందనుకున్నప్పుడు విఘ్నాల్ని కలగజేసి ఇంట్లోనే సురక్షితంగా అట్టిపెట్టగలుగుతాడు. అదేవిధంగా మనకేదన్నా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా కార్యంలో విజయాన్ని పొందాలనుకున్నప్పుడు గణపతిని ఒక్కసారి స్మరిస్తే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సమస్త కార్యములయందు ఆ గణపతిని ఆరాధించటం విశేషమని, అందులో ఆ గణపతిని మొట్టమొదటిగా పూజించడం ద్వారా ప్రతి కార్యముందు మనం విజయాన్ని పొందుతామని మనకి ఇతిహాసముల ద్వారా తెలుస్తుంది.